19 ఆధ్యాత్మిక సంస్థలు. 1. ఒక మత సంస్థలో నీవు సభ్యునిగా చేరుతున్నావంటే నీ సాధనను వాయిదా వేసుకున్నట్లే. నీ మనస్సుకు నీవు సమాధానం చెప్పుకోవచ్చు. అందుకు అది ఒక చక్కని సాకు. ఈ సందర్భంగా గురువు ఒక భక్తురాలితో తనకు జరిగిన సంభాషణను గురించి చెప్పాడు. ఆమెకు ఒక సేల్స్మెన్తో వివాహం నిశ్చయమైంది. అతను చూడడానికి అందంగా ఉంటాడా అని అడిగాడు గురువు. నలుగురిలో నిల్చున్నప్పుడు అతను కొట్టవచ్చినట్లు ఏమీ కనిపించడు. బాగా డబ్బున్నవాడా? దగ్గర డబ్బున్నా ఖర్చు పెట్టడు. దురలవాట్లు ఏవైనా ఉన్నాయా? సిగరెట్ తాగుతాడు, మద్యం సేవిస్తాడు, ఆరోగ్య సంగతి చూసుకోడు. నాకు అర్థం కావటం లేదు. అతని వద్ద ఒక్క మంచి విషయమూ నీకు కనిపించలేదంటున్నావు. పెళ్ళెందుకు చేసుకుంటున్నావు? ఏమీ లేదు. అతనెప్పుడూ క్యాంపుల్లో ఉంటాడు. నాకు పెళ్లి చేసుకున్న తృప్తి ఉంటుంది, మొగుడు యొక్క బాదరబందీ లేకుండానూ ఉంటుంది. 2. సామాజిక విముక్తి అనేది ఒకటి ఉన్నదా అని అడిగాడు ఒక శిష్యుడు. ఉన్నది అన్నాడు గురువు. అదేమిటో వివరించి చెప్పండి. ఒక వర్గానికి అంటే ఒకానొక జనసమూహానికి సంబంధించి ఉండాలన్న తాపత్రయం నుండి విముక్తి అన్నాడు గురువు. 3. తన శిష్యుడు ఆధ్యాత్మికంగా బాగా పురోభివృద్ధి చెందినట్టు గురువు గమనించాడు. అతనికి ఇక తన యొక్క మార్గదర్శనం అక్కరలేదని భావించాడు. నది ఒడ్డున ఒక చిన్న పాకలో ఉండి సాధన చేసుకోవాల్సిందని సూచించాడు. ఆ శిష్యుడు రోజు కాలకృత్యాలు తీర్చుకున్న పిదప తన గోచీని బయట ఆరవేసుకునేవాడు. ఒకరోజున ఆ గోచీని ఎలుకలు కొరికి చింపివేశాయి. అతనికున్న ఆస్తి అది ఒక్కటే. అతనికి బాధ కలిగింది. మరొక గోచీని గ్రామస్తులను అడిగి తెచ్చుకున్నాడు. దాన్ని కూడా ఎలుకలు కొరికివేసి చిల్లులు పెట్టాయి. ఎలుకల బెడద పోయేందుకు అతను ఒక పిల్లి పిల్లను పెంచటం మొదలుపెట్టాడు. ఎలుకల బెడద తప్పింది. భిక్ష కొరకు వెళ్ళినప్పుడు తన అన్నంతో పాటు పిల్లికి పాలు కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. పాల కొరకు బెచ్చమెత్తడం ఏం బాగుంది? పైగా గ్రామస్తులకు ఇది అదనపు భారం అని అనిపించింది అతనికి. ఒక ఆవును మేపుకుంటే సరి అనుకున్నాడు. ఆవును తెచ్చుకున్నాడు. ఇప్పుడు దాని మేతకై బెచ్చమెత్తవలసి వచ్చింది. నా కుటీరం చుట్టూ ఉన్న పొలాన్ని దున్నుకుంటే సరిపోతుంది అనే ఆలోచన వచ్చింది. పొలం దున్నసాగాడు. కానీ సమయం అంతా దానికే సరిపోతుంది. ధ్యానానికి తీరిక దొరకటం లేదు. వ్యవసాయపు పనులకై కూలీలను పెట్టాడు. కూలీలపై అజమాయిషీ చేసే పని నెత్తిన పడినది. ఈ పనిలోనూ తదితర పనులలోనూ తనకు సాయం ఉండేందుకు ఒక స్త్రీని పెండ్లాడాడు. పెండ్లాం వచ్చింది. అనతి కాలంలోనే అతను ఆ ప్రాంతంలోని ధనవంతులలో ఒకడైనాడు. కొన్ని ఏండ్లకు శిష్యుని ఆధ్యాత్మికోన్నతి ఏ స్థాయిలో ఉందో చూద్దామని గురువు వచ్చాడు. ఆయన వచ్చి చూస్తే చిన్న పాక ఉండవలసిన చోట పెద్ద మేడ కనిపించింది. అక్కడున్న సేవకులలో ఒకడిని పిలిచి అడిగాడు, ఇక్కడ నా శిష్యుడొకడు ఉండేవాడు, అతనిదేనా ఈ భవనం? ఆ సేవకుడు జవాబు చెప్పకముందే శిష్యుడు వచ్చాడు. కుమారా, ఏమిటి ఇదంతా అని అడిగాడు గురువు. గురువుగారు, చెబితే మీరు నమ్మరు. నా కౌపీనాన్ని రక్షించుకునేందుకు ఇంతకంటే వేరు మార్గం కనిపించలేదు. మత సంస్థలు విరివిగా పెరుగుతున్నది ఈ రకంగానే. 4. రేవుకు దగ్గరలో ఒకచోట ఓడలు తరచూ సముద్రంలో ఉన్న కొండలకు ఢీకొని మునిగిపోతుండేవి. లోగడ అక్కడ ఇలాంటి ప్రమాదాలు జరిగితే సహాయపడేందుకు ఒక చిన్న రక్షణ కేంద్రం ఉండేది. ఒక చిన్న బోటు, ఒడ్డున ఒక చిన్న పాక, కొంతమంది వ్యక్తులు. వారు అంకిత భావంతో పనిచేసేవారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని 1000 కళ్లతో కనిపెట్టుకుని ఉండేవారు. ఒకవేళ ప్రమాదం జరిగితే ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా
ముందుకు దూకి రక్షణ కార్యక్రమాలలో మునిగిపోయేవారు. తుఫానులో సముద్రం అల్లకల్లోలంగా ఉంటే లక్ష్య పెట్టకుండా ఈదుకుంటూ వెళ్ళేవారు. చాలామంది ప్రాణాలను వారు కాపాడగలిగారు. అందువల్ల వారికి మంచి పేరు వచ్చింది. ఆ కేంద్రానికి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ కాగానే ఆ పొరుగున ఉన్న జనులలో కోరిక బయలుదేరింది. తాము కూడా ఈ కేంద్రం చేస్తున్న కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని అనుకున్నారు. ఉదారంగా చందాలు ఇచ్చారు. తమ శక్తియుక్తులు వినియోగించారు. కొత్త సభ్యులను చేర్చుకున్నారు. కొత్త నావలను కొన్నారు. సిబ్బందిని పెంచి వారి శిక్షణకై ఏర్పాటు చేశారు. అక్కడున్న పాకను తీసివేసి సదుపాయాలన్నీ ఉండే ఒక పెద్ద భవనం కూడా నిర్మించారు. సముద్రంలో నుండి రక్షించి తీసుకుని వచ్చిన వారి అవసరాలను తీర్చేందుకు అది బాగా ఉపయోగపడుతుందని వారి ఉద్దేశ్యం. ఓడలు సముద్రంలో మునగటం రోజూ ఉండదు కనుక ఆ స్థలము నలుగురు సరదాగా వచ్చి కూడే చోటుగా ఒక మాదిరి క్లబ్బుగా రూపుదిద్దుకున్నది. ఇలా కొన్నాళ్లైన తరువాత అక్కడి సభ్యులకు బాధితుల ప్రాణ రక్షణ కంటే తమ సామాజిక కార్యక్రమాలు ముఖ్యమైనాయి. వారి దుస్తులపై ధరించిన బ్యాడ్జీల మీద ప్రాణాలు రక్షించే బృందం అని వ్రాసి ఉన్న మాటే వారికి స్ఫురణలో లేదు ఇప్పుడు. ఒకసారి సముద్రంలో ఓడ మునిగిపోయింది. కొందరిని రక్షించి తీసుకుని వచ్చారు. వారి శరీరాలు బురదతో నిండి ఉన్నాయి. దెబ్బలు తగిలిన వారి రక్తసిక్తమైన శరీరాలు అసహ్యంగా ఉన్నాయి. వారిని ఈ భవనంలోకి ప్రవేశపెట్టినప్పుడు క్రింద వేసిన కార్పెట్లు పాడైపోయినాయి. ఫర్నిచర్ చెడిపోయింది. ఇదంతా అక్కడి వారికి సహింపరానిదిగా, తమ నెత్తిమీదికి వచ్చిపడ్డ అసౌకర్యంగా తోచింది. క్రమంగా ఆ క్లబ్బు యొక్క సామాజిక కార్యక్రమాలు ఎక్కువై ప్రాణరక్షణ కార్యక్రమాలు తక్కువైనాయి. క్లబ్బు యొక్క సమావేశంలో దీన్ని కొందరు వ్యతిరేకించారు. మనం లోగడ చేసినట్లుగానే సహాయ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి అని వారు పట్టుబట్టారు. ఓట్లు లెక్కించారు. ఇలా అన్నవారి సంఖ్య తక్కువ కావటంతో వారు విడిపోయి వేరే సహాయ కేంద్రం స్థాపించారు. వారు సరిగ్గా పూర్వపు వారిలాగానే చేశారు. మొదట అంకిత భావంతో పని, పేరు ప్రఖ్యాతులు, చందాలు, సభ్యుల పెరుగుదల, భవన నిర్మాణం, పిదప వారిలోని ఆదర్శవాదం నశించిపోవటం. ఇప్పుడు మనం ఆ ప్రాంతానికి వెడితే ఆ సముద్రపు ఒడ్డున అటు నుండి ఇటు అంతటా వరుసగా ఇటువంటి క్లబ్బులు ఎన్నో కనిపిస్తాయి. ప్రతి క్లబ్బుకు దాని పూర్వ వైభవ గాథ ఉన్నది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఓడలు మునిగి ప్రమాదాలు జరుగుతుంటాయి అక్కడ. అయితే వాటిని పెద్దగా పట్టించుకునే నాదుడెవడూ లేడు. రమణ బోధ. భగవాన్ శ్రీ రమణ మహర్షి ఏ మతాన్ని స్థాపించలేదు. ఏ మత సంస్థను నిర్మాణం చేయలేదు. ఏ ఆధ్యాత్మికోద్యమాన్ని ప్రారంభించలేదు. వారు ఉపదేశించిన కోహం సాధన అందరికీ ఉద్దేశించినట్టిది. జాతి, కుల, మత, వర్గ, లింగ భేదములకు అతీతమై సర్వులకు ఆమోదయోగ్యమైనటిది. ఈ సాధనలో ఏ కర్మకాండను, ఏ విధి నిషేధాలను వారు చెప్పలేదు. ఏ బాహ్య కార్యక్రమాలు, ఏ ప్రవర్తనా నియమావళి అవసరమని బోధించలేదు. నీవు చేసే ప్రతి పని, అది వైయక్తిక కర్మ కావచ్చు, మరేదైనా కావచ్చు, నీకెదురయ్యే ప్రతి సన్నివేశం, ప్రతి సంఘటన పవిత్రమైనదే, ఆధ్యాత్మికోపేతమైనదే. ఆత్మదృష్టి కలిగి ఉంటే. ఆత్మదృష్టి కలిగి ఉండటం అంటే ఆత్మనిష్టలో ఉండటం, ఆత్మగా ఉండటం, తాను తానుగా ఉండటం, అంతా ఆత్మే అన్న అద్వైత స్థితిని అనుభవించటం.